నాకేమో ఈ వడలు అంటే ఇష్టం, కానీ నా మమ్మీ ఏమో ఈ మొలకలు తినమంటది. అందుకే నా అమ్మమ్మ ఈ రెండు కలిపి మొలకల వడ చేసింది. ఈ మొలకల వడలు అమ్మమ్మ గారి ఇంట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎట్లా చేస్తారో చూద్దాం రండి. సాయి అన్న, చెప్పమ్మా. ఇది ఎలా చేస్తారో చూపిద్దామా? ఓకే, లెట్ స్టార్ట్ ద ప్రాసెస్. ఏం లేదమ్మా, ఒక రోజు ముందు ఎర్ర శనగలు, పెసర్లు, నాటుబొబ్బలు తీసుకొని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్నాక ఒక 5-6 గంటల తర్వాత ఒక బట్టలు వేసుకొని సైడ్ పెట్టుకోవాలి. సైడ్ పెట్టుకున్నాక నైట్ మొత్తం అట్లా ఉంచాలి. నైట్ పెట్టుకున్నాక పొద్దున లేచే వరకు ములుకలు వస్తాయి. ఈ ములుకలు వచ్చిన వీటిని ఇట్లా గ్రైండింగ్ పట్టుకోవాలి. ఈ గ్రైండింగ్ పట్టుకునేటప్పుడు కొన్ని వాటర్ పోసుకోవాలి, బాగా పోసుకోవద్దు, టైట్గా పట్టుకోవాలి. ఈ పిండిలో కొంచెం ఉప్పు, కొంచెం మిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఇది హెల్త్కి చాలా మంచిదమ్మా. నీలాంటి పిల్లలు ఈ మొలకలు తినమంటే తినరు. ఈ మొలకలతో ఇలాంటి వడ చేసుకుంటే చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఈ పిండిని వడలేక చేసుకొని ఆయిల్లో వేసుకుంటాం. నాకు ఇష్టమైన వడ, మా మమ్మీ తినమనే మొలకలు, ఈ రెండు కలిపి నేను తినే వడ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసుకొని